హాయ్ ఫ్రెండ్స్, వలరి ఈ సినిమా ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. గురు సినిమా హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నేవీ కెప్టెన్ భార్య అయిన దివ్య తన భర్త కొడుకుతో హ్యాపీగా ఉంటుంది. అయితే వాళ్ళు వెంకటాపురంకి చెందిన వలరి బంగ్లాకి షిఫ్ట్ అవుతారు. అది భూతాల బంగ్లాలో ఉంటుంది. ఆ బంగ్లాకి దివ్యకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ బంగ్లాలో ఏం జరిగింది, దివ్య చిన్నప్పుడు జైల్లో గడపడానికి కారణం ఏంటి, ఇటువంటివన్నిటికీ సమాధానం ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో 2 పాత్రలు పోషించింది రితికా సింగ్. ఆ 2 పాత్రలకి న్యాయం చేసింది. కానీ ప్రధానంగా ఆమె లిప్ సింగ్ చూస్తూ ఉంటే ఆమె డబ్బింగ్ అంతగా అతికినట్లు అనిపించదు. ప్రధానంగా ఆమె మాట్లాడేటప్పుడు కూడా మాటకి ఆమె ఫీలింగ్స్కి సంబంధం లేకుండా సాగుతూ ఉంటుంది. రొటీన్ పాత్రలు చేసిన ఆమె తొలిసారి ఇందులో జేజమ్మ టైప్ పాత్ర లాంటిది ఒకటి చేసింది. అందులో ఫైట్స్ కూడా చేసింది, బాగా చేసింది. కాకపోతే ఇందులో విలన్ ఎవరు అన్నది ఇప్పుడు చెప్పుకోకపోయినా విలన్ పాత్రధారి కూడా బాగానే చేశాడు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఈ సినిమా కథ అంతా మనం ఎక్కడో చూసినట్లే ఉంటుంది, పెద్ద కొత్తగా సాగదు. కానీ దర్శకుడు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడానికి చాలా వరకు కష్టపడ్డాడు. చిన్నపిల్లాడు పాత్ర కూడా నొక్కి నొక్కి పదాలు పలకడం వంటివి చిరాకు తెప్పిస్తాయి. దర్శకురాలు మృతికా సంతోషిని సినిమాని బాగానే తీసింది. కాకపోతే కొత్త నేపథ్యం ఎన్నుకొని ఉంటే బాగుండు. ఏమాత్రం అందరికీ సుపరిచితమైన నేపథ్యాన్ని ఎన్నుకోవడం పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఫోటోగ్రఫీ చీప్గా అనిపిస్తుంది. చాలా వరకు ఉదయం తీసిన షార్ట్స్కి బ్లూ కలర్ కరెక్షన్ చేసి నైట్ షార్ట్స్ అన్నట్టు పెట్టడం జోక్గా అనిపిస్తుంది. సుబ్బరాజు పోషించిన పాత్ర కూడా హైలైట్ అని చెప్పాలి. ఆ పాత్రకి హీరోయిన్ 2 పాత్రలకి ఉన్న కనెక్షన్ కూడా బాగా తీసింది దర్శకురాలు. సరదాగా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?